ఈనాటి వార్తల్లో ముందుగా నటశేఖర్ కృష్ణ 81వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం శుక్రవారం సుమారు 10 గంటల ప్రాంతంలో ఖజానా జ్యువెలర్స్ ప్రాంతంలో ఉన్న సంగం శరత్ థియేటర్ బయట ఆవరణలో జరిగిన నటశేఖర్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మరియు సౌత్ జోన్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాట్లాడుతూ నిజంగా ఈ రోజు చాలా శుభదినమని, ఈ రోజు నటశేఖర్ కృష్ణ గారి జయంతిని ఇలా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, అందులోనూ ఆయన అభిమానుల మధ్య జరుపుకోవడం మరింత ఆనందాన్ని ఇస్తుందని, నిజంగా ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఘట్టమనేని కృష్ణ గారేనని. అయితే ఆయన 81వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ అన్నదానాన్ని అలాగే మరి చీరలు పంపిణీ కార్యక్రమం కృష్ణ అభిమాన సంఘ అధ్యక్షులు మధ్య శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిందని. అయితే దేశంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు జరిగినా ముందు అక్కడ ఘట్టమనేని కృష్ణ ఉండి వారిని ఆదుకునే విషయంలో ప్రథముడుగా ఉంటారని, అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ తన కుమారుడు మహేష్ బాబు ఆయన లేని లోటు ఈ రోజు తీరుస్తున్నారని, అది మనందరికీ తెలిసిన విషయమేనని, ఇప్పటికీ చిన్న పిల్లలకు సుమారు 1000 మందికి పైగా గుండె ఆపరేషన్లు చేయించారని, అటువంటి మంచి వ్యక్తులు మన మధ్యలో ఉండడం చాలా ఆనందకరమని, ఇటువంటివి చేయడం ఒక ఘట్టమనేని కుటుంబానికే చెందిందని, ఆయన ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అలాగే 32వ వార్డు జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సుమారు ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు సుమారు 200 పైగా ఆయన తీశారని, అయితే ఆనాడు హీరోల్లో మంచి మనసున్న వ్యక్తిగా అగ్రగామిగా ఆయన తన యొక్క యాక్టింగ్ ను నిలదొక్కున్నారని, స్కోప్ అలాగే కలర్ సినిమాలు మరి ఈ రోజు వచ్చాయంటే అది ఆయన చలవేనని, ఈ సందర్భంగా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు చేసే ఈ యొక్క అమూల్యమైన కృషికి మేమందరం సహకారం ఎప్పటికీ అందిస్తామని నాగరాజు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో మద్ది రాజశేఖర్ రెడ్డి, మన్యాల శ్రీనివాస్ యాదవ్, లంకా శ్రీనివాస్, తోట నగేష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ బాబు విశాఖపట్నం ప్రెసిడెంట్ గా మద్ది రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాను. కృష్ణ గారి 81వ పుట్టినరోజు విశాఖపట్నంలో కనివిని ఎరిగిన విధంగా జరుపుకుంటున్నాం. దీనికి కారణం విశాఖపట్నంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేవారు. అది కాకుండా మొట్టమొదటిసారిగా ఈసారి కూటమి అభ్యర్థి అయిన వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా కృష్ణ గారి విగ్రహం పెట్టడం జరిగింది. మా దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో విగ్రహం పెట్టనివ్వకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందువలనంటే విగ్రహం కట్టి ఎర్రగొట్టిన ఘనత అతనికే జరిగింది, అతనికే వర్తిస్తుంది. ఎందువల్లంటే మేము అందరం కృష్ణ గారి అభిమానులం అంతా మేము వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్తే మాకు మొట్టమొదటిసారిగా ఒకే మాట ఇచ్చారు, నేను గెలిచిన 3 నెలల్లో విశాఖపట్నంలో విగ్రహం కట్టిస్తాను, ఎన్ని నాకు విగ్రహం కట్టించి మీకు ఇస్తానని చెప్పి మాకు వాగ్దానం చేశారు. అదే విధంగా మేము కృష్ణ గారి అభిమానులమైన మేము వంశీకృష్ణ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన మాట విధంగా వంశీకృష్ణ గారు మాకు విగ్రహం కట్టిస్తే మీకు జీవితకాలం రుణపడి ఉంటామన్నా అని మేము మా అసోసియేషన్ తరపు నుంచి మేము అభ్యర్థన కోరుకుంటున్నాం. ఏ విధంగా అంటే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వంశీకృష్ణ గారికి మేము జీవితకాలం కూడా మేము అతనికి సపోర్ట్ చేస్తూ దక్షిణ నియోజకవర్గంలో ఎప్పటికీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. జై జనసేన. ఆంధ్ర జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ మన కృష్ణ గారి 81వ జయంతిని పురస్కరించుకొని ఇక సంగం థియేటర్ ద్వారా మరి రాజశేఖర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ అందరికి ఇక్కడ భోజనాలు బట్టల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని అలాగే మరి నన్ను కూడా ఇన్వైట్ చేయడం నాకు చాలా సంతోషదాయకం. మరి ప్రత్యేక విషయం ఏంటంటే మరి కృష్ణ గారు అనేసరికి కలర్ కానీ స్కోప్ కానీ అలాగనే మరి జేమ్స్ బాండ్ పిక్చర్స్ కానీ కౌబాయ్ పిక్చర్స్ కానీ లేదంటే మరి ఆయన మీ అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు తీసుకొచ్చి ఈ దేశానికే ఒక గర్వకారణమైనటువంటి ఒక నిర్మాతగా కానీ నటుగా కానీ మంచి వ్యక్తి. అలాగనే మరి వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు కూడా ఈ రోజు ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి కొన్ని గ్రామాలను కూడా దత్తత తీసుకొని మరి ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తున్నటువంటి కృష్ణ గారికి జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి సద్గతులు కలగాలని ఆ పార్వతి పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే మరి మహేష్ బాబు గారికి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు
సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మహేష్ బాబు కృష్ణ సిటీ వైడ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మా తమ్ముడు మధ్య రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం అలాగే అన్నదానం జరుగుతూ ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కృష్ణ గారే. మంచికి మానవత్వానికి మారుపేరు. ఎక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎక్కడ ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నానని ముందు డొనేషన్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అభయహస్తం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి. మీ అందరికి కూడా తెలిసిన విషయం మరి కృష్ణ గారు. అలాంటి వ్యక్తి వాళ్ళ మన మధ్యలో లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ మహేష్ బాబు గారు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎంతో మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా మానవత్వంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరగాలని, ఇంకా కూడా అన్ని విధాల దేవుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాంటి మంచి మనుషులు అరుదుగా ఉంటారు. డబ్బులు చాలా మందికి ఉంటుంది. అవి నలుగురికి ఉపయోగపడే విధంగా చేసే వ్యక్తులంటే మాకు చాలా అభిమానం. సో ఆ విధంగా ఆయన మేము అభిమానిస్తూ ఆయన మన మధ్య లేపినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అని తెలియజేస్తున్నా. అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా అడిగారు ఒక విగ్రహాన్ని పెట్టాలని. ఖచ్చితంగా 100% పెట్టిస్తాం. ఆయన్ని స్మరించుకునే విధంగా ఉండే విధంగా మంచి సర్కిల్లో మంచి విగ్రహాన్ని పెట్టించడానికి ఖచ్చితంగా కన్ఫామ్గా చేయిస్తారని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను.